దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడంటే మూడు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, చిన్న రాష్ట్రం. మరో రెండు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాల సీఎంలు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించాలి. కానీ కాంగ్రెస్ హైకమాండ్కు ఉన్న ప్లాన్ల వల్ల ఈ మూడు రాష్ట్రాల సీఎంలు డమ్మీలుగానే కనిపిస్తూ ఉంటారు. ప్రజాబలం ఉన్నట్లుగా భావించే రేవంత్, డీకే శివకుమార్ వంటి వారిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్కు ఇలా స్వతంత్రంగా ఎదిగిన అనేక మంది రాజకీయ నేతలతో చేదు అనుభవాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు. ఆయన చనిపోగానే ఆయన కుమారుడు వ్యక్తిగత ఇమేజ్ సాయంతో పార్టీని క్లీన్ చేసి పడేశారు. ఇప్పుడు రేవంత్ అలా మరో వైఎస్ కాకూడదని హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే రేవంత్కు ఏకపక్షంగా మద్దతు ఇవ్వటం లేదు. 10 ఏళ్ల తర్వాత రాక అధికారం వచ్చింది. 1.5 ఏళ్ల అవుతోంది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కాదు కదా, ఓ మాదిరిగా కూడా పదవులను పంచలేకపోయారు. అనేక మంది మంత్రి పదవుల దగ్గర నుంచి కనీసం పార్టీ పదవులనైనా ఇవ్వాలని కింద మీద పడుతున్నారు. కానీ కసరత్తుల మీద కసరత్తు చేస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ను ఓ 20 సార్లు ఢిల్లీ పిలిపించుకొని ఉంటుంది. కానీ ఏమీ తేల్చలేదు. ఇప్పుడు ఉగాదికి అంటున్నారు. అవుతుందా అంటే చెప్పడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి రావాలని పిలిచారు. ఆయన అక్కడ కొంతసేపు వెయిట్ చేయించుకుని వారితో సమావేశమయ్యారు. ఓ ముఖ్యమంత్రిని వెయిట్ చేయించడం ద్వారా, వారి చర్యల్ని నియంత్రించడం ద్వారా వేణుగోపాల్ తానే పెద్ద పొజిషన్లో ఉన్నానని అనుకుంటారేమో. కానీ ఢిల్లీకి రావాలని ఓ ముఖ్యమంత్రికి ఆయన వద్ద నుంచి వచ్చే మెసేజ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫోన్లో కమ్యూనికేట్ చేయగలిగే వాటికి కూడా ఢిల్లీకి రావాలంటారు. ఇంతా చేసి మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రతి అడుగు రేవంత్ రెడ్డి పార్టీపై పట్టు కోల్పోయేలా చేసేలా ఉంటుంది. నిజానికి ఆయనకు మద్దతిస్తే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపైకి తెస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఊపందుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే పదవులు రాని వారు చేసే రచ్చ ఎంత డ్యామేజ్ చేస్తుందో చెప్పడం కష్టం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ పెద్దలు విశ్లేషణ చేసుకుంటే ఇలాంటి తప్పు చెయ్యరన్న అభిప్రాయం ఉంది. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానంత ఘోరమైన పరిస్థితుల నుంచి ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అస్సలు హోప్సే లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పుంజుకుంది. దానికి హైకమాండ్ పాత్ర ఎంత ఉందో, రాష్ట్ర నేతల పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. అందుకే నాయకత్వంపై హైకమాండ్ నమ్మకం ఉంచితే పార్టీ పటిష్టంగా ఉంటుంది, లేకపోతే కంట్రోల్ ఉండదు. కానీ భిన్నంగా కాంగ్రెస్ హైకమాండ్ వెళ్తోందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీజనల్ నాయకుడు. ఆయనకు పార్టీల సిద్ధాంతాలు ఆ పార్టీలో ఉన్నంత వరకే ఉంటాయి. ఆయన అదానీతోనూ బీజేపీతోనూ సన్నిహితంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిని దాటిపోయే అవకాశాలు లేవు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తూ ఇతర నేతలకు అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇది రేవంత్ రెడ్డిని ఉక్కపోతకు గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను పుణికిపుచ్చుకొని అగ్రనేతల్ని సంతృప్తి పరిచేలా 2-3 ప్రకటనలు చేస్తే చాలు అనుకునే పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.